ఎస్ 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 బిగ్ సైజ్ దారా దారా. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిష్ స్టైల్ ఫిషర్. గైస్ చూస్తారు కదా, ఇవాళ అయితే కొర్రమేల షికార్కి వచ్చినాము. మనం ఎప్పుడు వచ్చినట్టే ఇదైతే రన్నింగ్ వాటర్ అనమాట. చాలా రోజుల నుంచి అందరూ అడుగుతారు, చెరువులలో పడుతున్నాం అన్న, కాలువలలో పడతలేవు, అలా పట్టు తెలుస్తుంది అన్నారు. సో కాలువలోకి అయితే వచ్చినాము. సో మెయిన్ ఇటు సైడ్ రావడం కారణం ఏంటంటే బ్రెడెడ్ లైన్. మనం కొత్తది మోడలు బ్రెడెడ్ లైన్ ఒకటి తెప్పించాం శాంపుల్. ఇది వర్క్ అవుతుందా లేదా చూద్దాం. ఒకవేళ ఇది వర్కౌట్ అయితే మాత్రం దేంట్లోనే 150 మీటర్ మనం తెప్పిద్దాం, ఓకేనా. బ్రెడెడ్ లైన్ అయితే ప్రొఫెషనల్ నుంచి వస్తుంది. సో ప్రస్తుతానికి అయితే టెస్టింగ్ తీసుకొచ్చిన, పని చేస్తే 150 మీటర్ల స్టాక్ చేసుకుందాం, ఓకేనా. చలో మనం అయితే ఇక షికార్లోకి వెళ్ళిపోదాం. మీరైతే లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త చూసాలు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో రైట్. వాళ్ళ మీదకి వెళ్ళి జాగ్రత్త. వెళ్ళిపోయా. ఫస్ట్ ఫిష్ సూపర్. వచ్చిపోయింది కొరమట. అయితే ఫస్ట్ ఫిష్ అయితే పడింది మనకి. చలో ఇక్కడది ఇటరా. సూపర్ గైస్. ఈ వీడియోలో అసలు మెయిన్ మనది ఏంటంటే, ఫస్ట్ ఇది టెస్టింగ్కి మనకి బ్రెడెడ్ లైన్ వచ్చింది. దేని చెక్ చేయడానికి వచ్చిన, ఇంతకుముందు కొట్టిన మంచిగా పడ్డాయి, ఆగింది లైను. సో ఇలా మీకు నీట్గా వీడియో చేసి పెడదామని ఈ లైన్ వాడుతున్నా. చూడండి, తమ్ముడు సాయి మనవాడు షికార్లో నెంబర్ 1 అనమాట. గైస్ ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైనా సరే లిప్ గ్రిప్పరు కటింగ్ ప్లేయర్ కంపల్సరీ పెట్టుకోండి. ఎందుకంటే ఏ టైంలో చేప అనేది ఎట్లా అంటే అట్లా ఎగురుతుంటుంది కాబట్టి గాలాలు చేతికి గుచ్చుకుంటూ ఉంటాయి. సో బీ సేఫ్, ఓకేనా. చలో బా, ఇంత దగ్గరికి వచ్చింది గాయస్. సూపర్ కొరమట, సూపర్ సైజ్. 1.5 kg ఉంటుంది ఈజీగా. బిగ్ సైజ్ దగ్గరికి వచ్చి కొట్టింది గాయస్. నన్ను చూసి వెళ్ళింది ఆల్రెడీ, అలా కొట్టింది. సూపర్.
దగ్గర కొడుతున్నా. సూపర్. ఇంత దగ్గర కొడితే ఎట్లనే. మొత్తానికి మూడోది పడ్డది, చాలా సేపటికి పడ్డది గాయస్. సూపర్, దగ్గరికి వచ్చినా కొట్టింది. దగ్గరకు వచ్చినా కొడితే ఎట్లనే, ఎట్లా తీయాలి నేను? నాయన సూపర్. ఒక్క జాగలో 2 పడ్డాయి గాయస్, ఒక్క జాగలో 2. సూపర్ సూపర్. ఇప్పుడే తీసిన ఒకటి, ఇప్పుడు ఇంకోటి పడ్డది గాయస్. అందరూ అంటారు చెరువులలో పడుతున్నారని. ఇది చెరువు కాదు, పారే నీళ్ళలో కొడుతున్నాము. చూడరి, మళ్ళీ ఎప్పుడు చూసినా చెరువులోనే పడతారు, చేపల చెరువులో ఎవరైనా పడతారు. ఇట్లాంటి డైలాగులు మళ్ళీ దానికి తోడు. చెట్లలో ఓకే, చెట్లలో ఓకే, చెట్లలో ఓకే. ఈ కంపలకల్లి లేపడే పెద్ద పరిశాన్ అయింది. బా, లైన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది గాయస్. ఇక మనం ఆర్డర్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ప్రొఫెషనల్ బ్రాండ్ నుంచే వస్తుంది. టెస్టింగ్లో తెచ్చినాం కాబట్టి ఇక 150 మీటర్లో తెప్పినికి ప్లాన్ చేస్తున్నాం. స్టాక్ రాగానే అప్డేట్ చేస్తా గాయస్. మొబైల్కినా Yes, 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 big size. Dara, Dara. పెద్దది పెద్దది. అమ్మా దగ్గర గాయస్ చూస్తారు కదా. బాబా బాబా బా, ఏందిరా నాయన ఈ చేపలు చాలా పెద్ద సైజు. పరేషాన్ అయితే దెబ్బతో భూమిలో పడుతున్నాయి గాయస్. గాయస్ చూసారు కదా, లైన్ మాత్రం జబర్దస్త్ ఆపింది. చూడరి, బిగ్ సైజ్. బా లైన్ మాత్రం ఎక్సలెంట్ పనిచేస్తుంది. ఇంక ఖచ్చితంగా ఇది మనం ఆర్డర్ చేసుకోవాల్సిందే. లైన్ 150 మీటర్లో తెప్పిస్తాం లైన్. చేప అయితే చూడరు గైస్. యాక్చువల్లీ షికారు అయిపోయింది, వెళ్ళిపోదాం అనుకున్నా. ఏంది అలా భూమిలో కొడతలేము అనుకుంటే లాస్ట్ ఫైనల్గా అయితే భూమిలో అయితే పడుతుంది మనకి. సూపర్ సైజ్. ఒక లైక్ అయితే కొట్టండి గాయస్. చలో గాయస్, ఇలా షికారు అయితే అయిపోయింది. పొట్టు కొట్టేసాను అనమాట. పొట్టు అంటే పొట్టు ఏం లేదులే,
పడ్డాయి, ఓ మోతాదుగా అయితే పడ్డాయి బాగానే. అమ్మ పెద్ద చేప అయితే బాగా పడ్డది పూమెను. అందరు కామెంట్లలో అడుగుతారు గాయస్, అలా చేపల చెరువులో కాదు కాలువలలో పట్టమని. సో కాలువలలో పడదామని కాలువకి వచ్చిన, మీరు చెప్పినట్టు కాలువలో ట్రై చేస్తే మంచి మంచి చేపలు పడ్డాయి గాయస్. సో చెరువు కంటే కాలువలో మస్తు మజా వచ్చింది. ఈ పెద్ద చేప పక్కన ఈ బుడ్డ చేపలు పెడితే అసలు ఎన్నో అనుకోవచ్చు, కేజీ చేపలు కూడా అసలు. అబ్బా మొత్తం అయితే 1 2 3 4 5 కొర్రమట్టలు పూమెన్ అయితే పడింది గాయస్. ఇక మనం వాడింది అయితే మెజెస్టిక్ రాడ్. సో మళ్ళీ రీస్టాక్ అవ్వబోతుంది. రీస్టాక్ కాగానే నేను ఒక రీల్ పెడతా చూడండి. తర్వాత బ్రెడెడ్ లైన్ అయితే కొత్తగా ఒకటి వచ్చింది టెస్టింగ్కి. సో బ్రెడెడ్ లైన్ కూడా సక్సెస్ఫుల్గా పనిచేస్తుంది. అది కూడా రాగానే అప్డేట్ ఇస్తాను మీకు. సో చేపలు అయితే చూడండి గాయస్, పెద్ద పెద్ద సైజులు. ఇవాళ అయితే ఇదే రికార్డ్ బ్రేకింగ్ దగ్గర గాయస్. చూస్తారు కదా మంచి సైజు పడ్డది గాయస్. ఇక కొరమేలు కూడా ఒక 5 ఉన్నాయి. సో ఇంకా మంచి మంచి వీడియోస్ చేద్దాం. ఇట్లా మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. వీడియోకి మంచి లైక్ కొట్టండి. ఇంకా మంచి మంచి స్పాట్లలో చూసి మంచి మంచి పెద్ద పెద్ద చేపలు కొడదాం. ఓకేనా? చలో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టాటా, బై బాయ్.